అయితే ఇప్పుడు బాపన్నమ్మ తల్లి గుడి దగ్గర అయితే ఉన్నాం. గుడి అయితే ఖాళీ ఉండదు. రంపచోడవ మార్కెట్ లో కొత్తగా ఏం దొరుకుతాయి? కంపెనీ కారంలో ఎవరైనా తింటారు, ఊరి కారం ఎవరైనా తింటారా? ఏంటిది ఇది మెయిన్ అట్రాక్షన్? ఏంటనుకున్నారు ఇది? ఇదిగో ఏంటో తెలుసా? సో ఇది వచ్చేసి సప్పిడి చేప అంట. ఎన్నో బాములు చూశాను, జ్యోతి బామ్ అంట. హలో అండి, ఎలా ఉన్నారు? ఈ రోజు ట్రైన్ బ్లాగ్ చేయట్లేదు, అలానే బస్ బ్లాగ్ కూడా చేయట్లేదు. రైనీ సీజన్ లో తప్పకుండా నేను రంపచోడవరం వెళ్తానని చెప్పాను. సో యాజ్ ఐ ప్రామిస్ రంపచోడవరం అయితే వెళ్తున్నాను అనమాట. రంపచోడవరం లేక మారేడుమల్లి వెళ్తాను లేదో నాకు తెలియదు, ప్లానింగ్ ఏం చేసుకుని రాలేదు. సో ఇప్పుడైతే దేని మీద వెళ్తున్నాను అనేది చూపించాను. లాస్ట్ లో మీరు గెస్ట్ చేసి కింద కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం రాజమండ్రి, కోరుకొండ, గోకవరం దాటి ఇప్పుడు మనం రంపచోడవరం వెళ్లే రూట్లో అయితే ఉన్నాం అనమాట. ఈ రైడ్ కి ఒక పేరు పెట్టాను, ఏంటంటే సర్చింగ్ ఫర్ పీస్ అను ఏదైనా సరే. సో ప్రశాంతత గురించి ఈ రైడ్ అయితే వేస్తున్నాను అనమాట. అండ్ రైట్ నో ఎక్కడ ఉన్నాం అంటే, మనం చెప్పాను కదా గోకవరం దాటి రంపచోడవరం వెళ్ళే రూట్లో అయితే ఉన్నాం. అండ్ మంచి ప్లేస్లో అయితే ఆగాను అనమాట. అసలే మనకి ఎప్పుడు పడుతుందో వర్షం అనేది తెలియకుండా ఉందనమాట. ఇప్పుడే మబ్బులు అయితే ముసురు పెడుతున్నాయి. అండ్ ఇక్కడ ప్లేస్ అయితే చూడండి, వా వా వా, నాకైతే బాగా నచ్చింది ప్లేస్. అండ్ ఇక్కడ ఆగాను అనమాట. అదిగోండి ఏ బస్సు వస్తుంది, ఏపీఎస్ఆర్టీసీ బస్సు. ఎక్కడికి ఇది? ఎవరు భద్రాచలం అల్ట్రా డీలక్స్ సర్వీస్. సో అలా చల్లగా ముందుకైతే వచ్చేసాం అనమాట. ఎక్కడికి వచ్చాం చూసాను కదా, బాపన్నమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. అంటే బాపన్నమ్మ తల్లి గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. సో చూస్తున్నారు కదా, మనం అయితే ఇప్పుడు బాపన్నమ్మ తల్లి గుడి దగ్గర అయితే ఉన్నాం. సో ఈ రోజు సండే కాబట్టి గుడి అయితే ఖాళీ ఉండదు. అండ్ మెయిన్లీ బాపన్నమ్మ తల్లి ఏంటంటే ఇక్కడ గ్రామ దేవత అనమాట. ప్రతి ఆదివారం పూట్ల భక్తులైతే వచ్చి చాలా మంది మొక్కుబడులు అనేవి తీర్చుకుంటూ ఉంటారు అనమాట. సో అటు సైడ్ అక్కడ ఉంటది. అండ్ లోపలదంతా ఓపెన్ స్పేస్, మంచిగా కుర్రలు వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, అది వేరే విషయం. బట్ బాపన్నమ్మ తల్లి అనే అమ్మవారి ఆలయం ఇక్కడ ఉన్న గ్రామ దేవత అనమాట. ముందు ఇక్కడి నుంచి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాతే మనం రంపచోడవరం అయినా, మారేడుమిల్లి అయినా, ఇటు నుంచి అరకు అయినా, ఇటు నుంచి లంబసింగి అయినా సరే స్టార్ట్ అవ్వాలి. అండ్ అట్ లాస్ట్ మనం అయితే రంపచోడవరంకి 6 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి భద్రాచలం 148. రంపచోడవరం దగ్గరలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అయితే చాలా ట్రెండింగ్ లో అయితే నిలుస్తుంది అనమాట. రాజమండ్రి నుంచి చాలా ఇలాంటి బోట్స్ అయితే మీరు చూస్తూ ఉంటారు. సో రంపచోడవరం దగ్గరలో అయితే ఉంటుంది అనమాట. ఇలా అయితే అడ్డ దగ్గర వెళ్ళిపోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే మీరు ఈ షాప్ చూస్తున్నారు, ఈ స్పాట్ ఏంటంటే ఇది మా అడ్డా లెక్క అనమాట. ఎప్పుడు మేము రంపచోడవరం ఈ సైడ్ వచ్చినా సరే ఇక్కడ ఆగి మంచి కాఫీ తాగి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. పుష్పరాజ్ చెప్పాను కదా, ఆలయం వచ్చేసి 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుందని. సో ఇది వే అనమాట. ఇలా పైకి ఎక్కితే మనకి అక్కడైతే ఆలయం కనబడుతుంది కదా, సో అక్కడైతే ఉంటుంది అనమాట. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రం రంపచోడవరం, అల్లూరి సీతారామరాజు డిస్టిక్. ఇదిగోండి రంపచోడవరం బస్ స్టాండ్ అయితే ఇది. సో లోపల ఉంది కదా జంక్షన్, సో అదంతా రంపచోడవరం బస్ స్టాండ్. సో రంపచోడవరం ఊర్లోకి అయితే వచ్చేసాం. అండ్ ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలంటే, నేను రంపచోడవరం ఎప్పుడు వచ్చినా, మారేడుమిల్లి సైడ్ ఇలా ఎప్పుడు వచ్చినా నాకు ఎప్పుడు కొత్తగానే ఉంటుంది అనమాట. రంపచోడవరం, ఈ మారేడుమిల్లి, ఈ ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో ఇదంతా నాకు ఏదో తెలియని అనుబంధం అయితే ఉందండి. ఇక్కడ నుంచి మారేడుమిల్లి 25 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో చాలా మంది అయితే ఇక్కడ ఆగి కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ మారేడుమిల్లికి అయితే స్టార్ట్ అవుతారు. ఇప్పుడు వచ్చిన రూట్ ఏదైతే ఉందో, అంటే గోకవరం నుంచి రంపచోడవరం వచ్చిన రూట్ ఏదైతే ఉందో అది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఇక్కడ నుంచి మారేడుమిల్లి ఏదైతే రూట్ ఉంటుందో అది ఫుల్ సినిమా అండి. రంపచోడవరంలో విజిటింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయండి. ముఖ్యంగా నాకు గుర్తొచ్చేది ఫస్ట్ ఏంటంటే రంప వాటర్ ఫాల్స్. ఇక్కడ నుంచి కొద్ది దూరం మాత్రమే ఉంటుంది రంపచోడవరం నుంచి రంప వాటర్ ఫాల్స్ వెళ్ళడానికి. ఇంకా ఈ లైన్ లోకి వస్తే బొలేరోలు మట్టి కనబడుతూనే ఉంటాయి. బొలేరోస్ ఇక్కడ అంతా ఈ రంపచోడవరం, మారేడుమిల్లి అంతటా బొలేరోలు కనబడుతూనే ఉంటాయి. ఇప్పుడు రంపచోడవరం మెయిన్ రోడ్ నుంచి మనం ఇలాగ మారేడుమిల్లి రూట్ లోకి అయితే వస్తే ఇక్కడైతే మనకి మార్కెట్ అయితే ఉంటుంది అనమాట. ఈ మార్కెట్ వచ్చేసి రంపచోడవరంలో ప్రతి ఆదివారం అయితే అవైలబుల్ ఉంటుంది మార్కెట్. సో లోపలికి అయితే వెళ్దాం. ఏముంటది రంపచోడవరం మార్కెట్ లో కొత్తగా ఏం దొరుకుతాయి వెళ్ళి క్లారిఫై చేసుకుందాం. కొత్తగా ఏమైనా కనబడద్దా ఏంటనేది. నాకు బాగా గుర్తొస్తుంది ఏంటంటే, మా హోమ్ టౌన్ లో ప్రతి ఆదివారం పూట్ల ఇలా సంతకు వచ్చేవన్నమాట. అంటే ఇలాంటి మార్కెట్ కి వచ్చేవాడిని. అప్పుడు కూడా సండే జరిగేది. మళ్ళీ ఆ మెమరీస్ అయితే గుర్తొస్తున్నాయి. ఫ్యాన్సీ ఐటమ్స్ చూసారా, లేడీస్ సంబంధించిన ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. టార్చ్ ముఖ్యం బెగులు ఇక్కడైతే చాలా ముఖ్యంగా టార్చ్ అయితే వాడుతుంటారు చాలా మంది. మనకు కావాల్సిన సరుకులు అంటే గ్రాసరీస్ కట్ట ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయి. ఆయిల్ దగ్గర నుంచి మొత్తం సబ్బులని, ఇక్కడని అక్కడైతే బిర్యానీ సరుకులు కూడా ఉన్నాయి. కంపెనీ కారంలో ఎవరైనా తింటారు, ఊరి కారం ఎవరైనా తింటారా? కామెంట్ చేయండి. ఇది ఒరిజినల్ కారం. అండ్ అలాగే పసుపు, కుంకుమ చూడండి. ఇది కేజీ అంతండి కారం ఇది. సో ఇదంతా మీరే కదా ప్రిపేర్ చేస్తారు ఇది. సో కేజీ 160 అంట కారం. మనం ఇలా లోపలికి వస్తే ఇక్కడ అయితే మనకి గోల్డ్ షాప్ అయితే ఉంది. మీలో ఇప్పుడు ఒకటే క్వశ్చన్ అయితే వచ్చి ఉంటుంది, ఇవన్నీ రోజు చూసినవే కొత్తగా చూపించు భయ్యా అని మీరు అనుకుంటారు. ఏంటిది?
ఇది బాహుబలి, ఇది మెయిన్ అట్రాక్షన్. ఏంటనుకున్నారు, ఇది చెట్లు గడికి వస్తారు కదా, రంపం అని. అంత ఇది 150 రూపాయలు అంట. మంచి పొదినమే ఉంది ఇది. ఇది మ్యాటర్. ఎలా ఉందన్నా, బాగున్నానా? సో ఈ లోపల మార్కెట్ అంతా ఏంటంటే ఆదివారం వచ్చేటప్పటికి సరుకులు అయితే కొనుక్కోవాల్సి ఉంటారు కదా, కూరగాయలు కానీ గ్రాసరీస్ కానీ. సో ఇలా ఉంటుంది అనమాట ఇక్కడ మార్కెట్. ఇక్కడైతే బాగా కోతులు బాగా హడావిడి చేస్తున్నాయి. అండ్ ఇక్కడైతే మనకి ఎండి చేపల దగ్గర నుంచి ఎండు రొయ్యలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇదిగో చూసారా, ఇక్కడ వలలు కూడా ఉన్నాయి. ఇదిగో ఏంటో తెలుసా, గేలం ముళ్ళు చాలా షార్ప్గా అయితే ఉంటాయి. ఎంత ఇప్పుడు ఎంత మనం మార్కెట్కి వచ్చాం కాబట్టి నార్మల్గా ఎండు చేపలు ఎంత అడుగుతాం. ఎండు చేపలు ఉన్నాయా? ఎండు చేపలు ఉన్నాయా? ఏంటి సప్పిడి చేపల? సో ఇది వచ్చేసి సప్పిడి చేప అంట. అని ఎంత ఇది? పావు కిలో 50. ఇప్పుడే నేను కూరగాయల రేట్లు అయితే కనుక్కున్నాను అనమాట. అంటే మన సైడ్కి ఇక్కడ సైడ్కి డిఫరెన్స్ ఏంటంటే 20 రూపీస్ 15 రూపీస్ అయితే డిఫరెన్స్ అయితే ఉంది. ఓకే, అన్ని వస్తువులు చూసుకుంటే ఓకే. జ్యోతి బామ, జెండు బామ్ విన్నాను, ఎన్నో బాములు చూశాను, కానీ ఈరోజు జ్యోతి బామ్ అంట. అదేంటో నాకు తెలియదు. మార్కెట్ అంతా నా కళ్ళు ఒకదాని మీదే సర్చింగ్ చేసినాయి అనమాట. అది ఇదే క్యాటర్ పిల్లర్స్. ఇదిగోండి 80 రూపాయలు అంట క్యాటర్ పిల్లర్. సో మార్కెట్కి అయితే వచ్చేసాం, చూసేసాం, అయిపోయింది అనమాట. ఇప్పుడైతే ఇంకొక స్పాట్కి అయితే వెళ్తున్నాం అనమాట. అదేంటో చూపిస్తాను పదండి. మా కెప్టెన్ ఎక్కడికో అలా తప్పులోకి తీసుకెళ్లిపోతున్నాడు, కానీ ఇక్కడ లొకేషన్ చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అలా కొద్ది దూరం ముందుకు వచ్చిన తర్వాత ఇదండి లొకేషన్. ఎలా ఉంది, అది తెలుసు కదా. సో అక్కడైతే కుర్రోళ్ళు చిల్ అవుతున్నారు. సేమ్ ఇదే లొకేషన్కి, అంటే ఇదే లొకేషన్ నేను సందీప్ గారు, అంటే మన తెలుగు ట్రైల్ వ్లాగర్, నేను వచ్చాం అనమాట. ఇప్పుడు 2022 ఆ సమయంలో ఇంకా వాటర్ ఫ్లో ఎక్కువైపోతే బ్రిడ్జ్ అంతా మునిగిపోతుంది. నేను అప్పుడు వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ అంతా మునిగిపోయింది. కానీ ఇప్పుడు చూడండి, రీసెంట్గా ఈ స్పాట్ ఏదైతే ఉందో ఈ లొకేషన్, ఇక్కడ మూవీ షూటింగ్ జరిగింది. ఏం షూటింగ్ అంటే నిఖిల్ ఏదో కొత్త సినిమా షూటింగ్ అంట. మా బాయ్స్ అయితే ఇక్కడ ఫోటో షూట్ అయితే స్టార్ట్ చేశారు. బట్ చాలా పీస్ఫుల్ గా ఉంది. సో ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలంటే, ఈ రైనీ సీజన్ ఏదైతే ఉందో చాలా మంది అయితే విజిటర్స్ అయితే ఈ ప్లేసెస్కి అయితే వస్తూ ఉంటారు. ఈ ప్లేస్ అనే కాదు, మంచిగా ఒక వీకెండ్ కానీ ఎక్స్ప్లోర్ చేయాలి, కొంచెం పీస్ఫుల్గా ఉండాలంటే చాలా మంది మైండ్లో రంపచోడవరం వస్తుంది. అందరూ తిరిగేసిన ప్లేసెసే, బట్ ఎప్పుడు చూసినా కొత్తగానే ఉంటాయి అనమాట ఈ ప్లేసెస్. సో అందులో ఈ ప్లేస్ కూడా ఒకటి. రంపచోడవరం అనే కాదు, రంపచోడవరం, మారేడుమిల్లి, చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. ఈ లొకాలిటీలో ఇలాంటి ప్లేసెస్ అనేవి మీ ఫ్యామిలీతోనూ మీ ఫ్రెండ్స్తోనూ సేఫ్గా వచ్చి ఎక్స్ప్లోర్ చేసి ఎంజాయ్ చేసి మళ్ళీ మన హెక్టిక్ డైలీ రొటీన్ లైఫ్లోకి జాయిన్ అవ్వడం అనేది మనందరి కర్తవ్యం.